PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ హయాంలో వాయుసేన రక్షణ దాడి సామర్థ్యాల బలోపేతం. పూరి జగన్నాథుడి ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత. ఖాద్రి నివాస్ సుజలాబ్ స్రవంతి ప్రాజెక్టు పనులు పరిశీలన శ్రీ నారా చంద్రబాబు నాయుడు. 6 రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బాబు సర్కార్కు సజ్జల వార్నింగ్. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాయుసేన రక్షణ దాడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం నోటు విడుదల చేసింది. కాగా ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాక్ సైన్యం కుటిల ప్రయత్నం చేసింది. గత రాత్రి జమ్మూ కాశ్మీర్తో సాంబా సెక్టర్లో భారీ కాల్పులకు తెగబడుతూ జైషే ఉగ్రముఖలను భారత్లో ప్రవేశపెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. దీంతో భారత్ భద్రతా బలగాలు పాక్ యత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. జైషే మహమ్మద్ ముష్కర్లను మట్టుబెట్టింది. భారత్ పాకిస్తాన్ యుద్ధంపై చైనా రియాక్ట్ అయింది. దాయ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండో పాక్ మధ్య నెలకొన్న పరిణామాలు తమను టెన్షన్ పెడుతున్నాయని తెలిపారు. టెర్రరిజం ఏ రూపంలోనున్నా చైనా వ్యతిరేకిస్తుందని లిన్ జియాన్ స్పష్టం చేశారు. పొరుగు దేశాలైన భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను పాటించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. శాంతి స్థిరత్వం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని కోరారు. సిచ్యువేషన్స్ ను మరింత క్లిష్టతరం కాకుండా చూడాలని, సంయమనం పాటించాలని చైనా ప్రతినిధి సూచించారు. ఇండో పాక్ మధ్య ఉద్రిక్తలు తగ్గించడానికి భారతదేశంతో కలిసి క్రియాశీలక పాత్ర పోషించడానికి తాము రెడీగా ఉన్నామని లిన్ జియాన్ పేర్కొన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాం రాజధాని హనోయ్కి నూతన విమాన సర్వీసును ప్రారంభించినట్లు జిఎంఆర్ అధికారులు తెలిపారు. వియత్నాం ఎయిర్లైన్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారానికి ఆది, బుధ, శుక్ర 3 రోజులు ఈ విమానాలు రాకపోకలు సాగిస్తామని జిఎంఆర్ సిఓ ప్రదీప్ ఫణికర్ గురువారం ఓ ప్రకటనలో వెలువరించారు. నగరంలో జరుగుతున్న 72వ మెస్ వరల్డ్ పోటీలను తిలకించేందుకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులైనట్టు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి చేసిన ప్రకటనలో నగరవాసుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అతి సులభమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటుగా తమ ఆధార్ కార్డ్, చిరునామా ఇస్తే చాలని ఈ పోటీలు తిలకించేందుకు పాస్లను జారీ చేస్తామని పర్యాటక శాఖ వెబ్సైట్ వెల్లడించడంతో ఏకంగా 7,000 మందికి పైగా ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. దయాది నుంచి ముప్పు పొంచి ఉండడంతో దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో హాంద్రినివా కాల్వ విస్తరణ, లైనింగ్ పనులకు ఆయన పరిశీలిస్తారు. శుక్రవారం ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం చయాపురానికి చేరుకుని ఆ తర్వాత రోడ్డు మార్గాన ఆ గ్రామ సమీపంలోని హాంద్రినివా కాలువ వద్దకు చేరుకుంటారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు. ఛాయాపురం ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. చూపిస్తాను కొంచెం రండి కరెక్ట్ గారు మొత్తం సార్ ఇక్కడ 10 మీటర్ల టేప్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు 10 మీటర్లు విడుతుంది సార్. పూర్వం ఉన్న కెనాల్ విడుతుంది సార్. దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ టు ఎల్లో ఫ్లాగ్ వరకు 16.5 మీటర్ మనం చేయబోతున్నాం సార్. సో ఇదంతా తీసివేసి మనం 3,450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం. 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటాం. అక్కడ దాకా సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్నీ వస్తున్నాయి సార్. సిల్టీ, స్లషీ సాయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1.5 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్. ఎస్ సార్, ఇంకా 1.5 మీటర్ సిల్ట్ అప్ అయింది సార్. యాక్చువల్గా ఒరిజినల్ కోర్సులో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్. ఇప్పుడు ఇవన్నీ సిల్ట్ అప్ ఇవ్వడం కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇదంతా సిల్టే అనమాట. అవును సార్, స్లషీ ఇంకా 1.5 మీటర్ కింద వరకు ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్? తమ ఆజ్ఞ ప్రకారం ఇంకా 50 రోజుల్లో మేము కంప్లీట్. నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు? దీనివల్ల నీకు లాభం ఏమనిపిస్తుంది సార్? ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్, మనకు ఇది అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్, కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి డిలే ఆఫ్ టైంని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక 6 monthsలో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ 1 year అయ్యేది. వితౌట్ మానిటరింగ్ మనం 8 months 6 monthsలో చేసినా కూడా
ఆ 6 మంత్ టైంలో మనం ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వచ్చింది. ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఎస్సీగా? సార్ మాకు క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్. సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ 15,000 నుండి 18,000 వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్. దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్. ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ ఎత్తామని చూసారు సార్. అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం. ఏదైనా షార్ట్ ఫాల్ అయినాం అనుకోండి సార్, నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ కమ్మని చెప్పి చెప్తూ ఉన్నాం సార్. చెప్తాను సార్. ఇంకొక సార్ ఇంకేమున్నాయి సార్ మీరు? సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ 2లో బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్. అందరూ ఈ జూన్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్స్మిటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత అన్నీ కూడా సిస్టమేటిక్గా వస్తుంది సార్. షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు ఉంటాం 1996లో మార్చి 11వ తారీఖున నేనొచ్చి హంద్రీ నేవాక్ ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎగ్జాక్ట్గా దగ్గర 29 సంవత్సరాలు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు, రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు బచావత్ అవార్డు ఉండేది. ఇక్కడుండే వాళ్ళకు చాలామందికి తెలియకపోవచ్చు. కృష్ణా జలాలు ఆ బచావత్ అవార్డు ప్రకారం నేరుగా అలొకేషన్ ఎక్కడుంటే అక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉందని నిర్ణయించి అందులో భాగంగానే అంద్రి నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను. నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో రాయదుర్గం ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. దానిపైన నేను ఆలోచించి మళ్ళీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని. గుంటూరు సిఐడి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించిన అక్రమ కేసులో విచారణకు పిలిచారని, బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చారని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడారు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసని సజ్జల అన్నారు. పౌరుడిగా సహకరించాలి, దర్యాప్తుకు సహకరించాలి. అది కేసు ఎలాంటిదైనా, అందులో వాస్తవాలు లేకపోయినా తప్పుడుదైనా వచ్చాం. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చాం. గతంలో కూడా చెప్పాము. అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందువల్ల నేను ఇక్కడ లేను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం. అయినప్పటికీ మళ్ళీ పిలిచారు. సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లన్నీ వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం, ఆక్రోశం వస్తుంది.
ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడారు. కానీ దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము. అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము. బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి. ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవరన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు, అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి. అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండదు. అటు రెండు కరెక్ట్ కాదని చెప్తాం. ఇప్పుడు కూడా అదే చెప్పాను. కానీ దీనికి సంబంధించినంతవరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు. తెలిసిన విషయాలు ఏమన్నట్టు చెప్పమన్నారు. తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేవి నాకు తెలియదని చెప్పాను. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను. ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది. ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం. మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది. ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో. తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఇటీవల మరణించిన 34 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం మీడియా అకాడమీ అందిస్తుందని అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత 6 నెలల వ్యవధిలోని ఈ జర్నలిస్టులు చనిపోయారని అన్నారు. వీరి కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు నెలకు ₹3,000 పెన్షన్ అకాడమీ ఇస్తుందని, ఇది 5 సంవత్సరాల పాటు అందజేస్తామని తెలిపారు. పెన్షన్తో పాటు వారి పిల్లలకు ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదువుకోవడానికి నెలకు ₹1,000 అందజేస్తామన్నారు. ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతూ ప్రమాదానికి గురైన జర్నలిస్టులకు ₹50,000 ఆర్థిక సాయం అందజేస్తామని శ్రీ కె. శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి మీద వచ్చే ఇంట్రెస్ట్తో వివిధ కారణాల చేత ఏ జర్నలిస్టులు అయితే మృతి చెందుతారో, ఏ జర్నలిస్టులు అయితే ఆ కుటుంబం నుంచి కానరాని లోకానికి వెళ్తారో, ఆ కుటుంబం ఆర్థికంగా సంక్షోభంలో ఉండొద్దు, ఉడతా భక్తిగా 10 లక్షల గంజాయి పట్టివేత, 20.6 కేజీల గంజాయి కారు స్వాధీనం. మహారాష్ట్ర ఔరంగాబాద్లోని ఒక కంపెనీలో ఆపరేటర్గా పనిచేస్తాడు. వస్తున్న జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడు. 2 ఏళ్లుగా ఉద్యోగంతో పాటు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. 2023 ఒక మారు గంజాయి రవాణా చేస్తూ అబ్దుల్లాపురమెట్లో ఒకసారి పట్టుబడ్డాడు. ఈ కేసులో జైలు కూడా వెళ్లి వచ్చారు. అయినా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలాలుద్దీన్ సిద్దికి అహ్మద్ హుస్సేన్ మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్టీఎఫ్ ఏ టీం ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన వెలుగులోకి వచ్చింది. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కామెంట్స్. భారత సైనికులకు తలవంచి వినయంగా సెల్యూట్ చేస్తున్నా. భారతదేశ ప్రతిష్టను కాపాడుతున్న సైనికులకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నా. గత సంవత్సర కాలంలో టీడీటీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 30 సాగర్లకు పైగా ఆందోళన చేపట్టాం. టీడీటీలో పనిచేసే అర్చకులు, శాశ్వత ఉద్యోగస్తులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరాం. చంద్రబాబు నాయుడు టీడీటీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల అంశంపై వెంటనే స్పందించారు. అలిపేర నుంచి పేరూరు దాకా ఉన్న 400 ఎకరాల్లో 5 సెంట్లు లెక్కన అర్చకులందరికీ, శాశ్వత ఉద్యోగస్తులందరికీ ఇవ్వాలని మాది మొదటి డిమాండ్. ఏమి నువ్వు టాటా బిర్లాలకి ఇస్తున్నావు 100 ఎకరాలు, ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అర్చకులు, శాశ్వత ఉద్యోగస్తులు 24 గంటలు. వాళ్ళ డిమాండ్ని వాళ్ళు అడగలేకపోతున్నారు. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారు. రెండోది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఈ మధ్యకాలంలో సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి కొండపైన 500 అంగళ్ళు ఉన్నాయి. ఈ 500 అంగళ్ళు మోదీ హయాంలో వాయుసేన రక్షణ, దాడి సామర్థ్యాల బలోపేతం. పూరి జగన్నాథుడి ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత. ఖాద్రి నివాస్ సుజలాబ్ స్రవంతి ప్రాజెక్టు పనులు పరిశీలన, శ్రీ నారా చంద్రబాబు నాయుడు.
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బాబు సర్కార్కు సజ్జల వార్నింగ్. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.